బొజ్జగనపై వస్తున్నాడంటే ఊరువాడ సందడి వాతావరణంతో కలకల్లాడుతుంటుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడి రాక కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఎదురు చూస్తుంటారు. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతుంది. కళాకారులు విగ్రహ తయారీ పనుల్లో నిమగ్నమైపోయారు. ఈ ఏడాది విగ్రహ తయారీ రకాలపై దూల్పేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. చవితి పండుగ వచ్చేస్తుంది. వినాయక విగ్రహాల తయారీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది దూల్పేట్. సో ప్రజెంట్ మనం దూల్పేట్లో ఉన్నాము. ఈ దూల్పేట్లో ఏ గల్లీలో చూసినా వినాయక విగ్రహాల తయారీనే కనిపిస్తోంది. ఒక్కసారి మీరు నా వెనకాల కూడా చూడొచ్చు. కళాకారులందరూ కూడా విగ్రహ తయారీలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. జనవరి ఫిబ్రవరి నుంచే వినాయక విగ్రహాల తయారీ ప్రారంభమైపోతూ ఉంటుంది. ప్రతి గల్లీలో కూడా విభిన్న రకాల గణపతులను తయారు చేస్తూ ఉంటారు. మనకి 1 అడుగు నుంచి 22 అడుగుల వినాయక విగ్రహాలు దూల్పేట్లో తయారీ అవుతూ ఉంటాయి. ఇక్కడి నుంచే 2 తెలుగు రాష్ట్రాలకి కూడా ఎగుమతి అనేది చేస్తూ ఉంటారు. సో మరికొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. మరి ఈసారి వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము. సో విగ్రహ తయారీతో పాటు లోపల కూడా మనకి విగ్రహాలను తయారు చేసి వాటికి కలర్స్ వేసి కూడా పంపించడానికి సిద్ధం చేశారు. సో ఒక్కసారి మనము ఈ ఏడాది ఎలాంటి వెరైటీ గణపతులు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనం దూల్పేట్లో ఉన్నటువంటి ఒక విగ్రహ తయారీ జరుగుతున్నటువంటి ప్లేస్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ తీరొక్క గణపతులు మనకి దర్శనం ఇస్తున్నాయి. సో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. నిజంగా అంటే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా కూడా ప్రతి ఏడాది మనకి వినాయక విగ్రహాల తయారీ అనేది ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క విధంగా మనకు బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తూ ఉంటారు. వాడవాడల తీరొక్క గణపతులు మనకి దర్శనమిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే దూల్పేట్లో అమ్మకానికి రెడీగా ఉన్నటువంటి వినాయక విగ్రహాలను అయితే చూస్తున్నాము. సో ఒక్కసారి కూడా చూడొచ్చు. మనకి ఈ ఏడాది ప్రత్యేకంగా తిరుపతి బాలాజీ ఆకారాన్ని తీసుకున్నట్టుగా కూడా కళాకారులు చెప్తున్నారు. అదే విధంగా రాధాకృష్ణుల రూపాన్ని తెలిపేటువంటి వినాయక విగ్రహాలు, దీంతో పాటుగా విఠల్ విగ్రహాలు, పహల్వాన్ విగ్రహాలు, ఈ విధంగా ఎన్నో రకాల వినాయక విగ్రహాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి కళాకారులతో కూడా మనం మాట్లాడదాము. అంటే ఎన్ని నెలల ముందు నుంచి, ఇందాకే మనం చెప్పుకున్నాము జనవరి ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవుతూ ఉంటాయని. మరి ఎంతమంది కళాకారులు ఈ వినాయక విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నం అయిపోతూ ఉంటారు, ఈ ఏడాది ఎట్లాంటి ప్రత్యేకతలతోటి గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వారి మాటలలోనే అడిగి తెలుసుకుందాము. సో మనతో పాటు ఒక అన్న ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాము. నమస్తే అన్న. అన్న, ఎన్ని ఏళ్ల నుంచి మీరు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు? జనవరి ఫిబ్రవరి నుంచి తయారు చేస్తామమ్మా. ఓకే, అంటే లైక్ మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు అని, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? మేము మా తాత పరతాత నుంచి చేస్తున్నాం ఇది. ఓకే, సో ఫెస్టివల్ వస్తుంది అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు విగ్రహ తయారీ పనులు అనేవి? ఇది పెయింటింగ్ అయితే ఒక మూడు నెలల ఫస్ట్ నుంచి చేస్తాం. ఓకే ఓకే, ఇంకా అది మొత్తం బొమ్మ తీయాలంటే జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది. మాది డై చేయాలి, మొత్తం లబ్బర్ తీయాలి, దాన్ని మొత్తం బొమ్మలాగా చేసి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేము పని. ఈ ఇయర్ ఏ రూపాలలో మనకి వినాయక విగ్రహాలను తయారు చేశారు? ఇది తిరుపతి మోడల్లో చేసినాం మేడం. పైన తిరుపతి ఉంది, కింద ఏమో గణేష్ మూర్తి ఉంది. ఇది లాల్బాగ్ రాజా బొంబాయి మోడల్. ఇది ఏమో జై జగన్నాథ్ పూరి మోడల్ మేడం. దీనికి అయ్యప్ప స్వామి కూసేటిది అయ్యప్ప స్వామి మోడల్ ఇది. ఓకే, సో మీ వెనకాల ఉన్న ఈ వినాయక విగ్రహాన్ని ఏ మోడల్లో తయారు చేశారు? ఇది లంబాధర్. దీనికి లంబాధర్ అంటారు. దీనికి కూసేటిది అదే లంబాధర్ బయటకు ఉంది అది. ఓకే, సో మొత్తంగా ఎంతమంది ఆర్టిస్టులు ఈ వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు ఈ దూల్పేట్లో? మా దగ్గర ఏమో ఉన్నారు 15 మంది ఉన్నారు. ఓకే, సో మీ దగ్గర తయారు చేసే వాళ్ళు ఒక 15 మంది వరకు ఉంటారు. ఓకే, సో మీకు ఆర్డర్స్ అనేవి ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటాయి? విజయవాడ, అక్కడ ఇక్కడ నుంచి కర్నూలు, కడప, సో 2 స్టేట్స్ నుంచి వస్తుంది మేడం. మస్తు వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఆర్డర్స్ అనేవి ఎట్లా పెరుగుతున్నాయి, అంటే లైక్ కౌంట్ ఎలా పెరుగుతుంది? మా పాత కస్టమర్ ఉంటారు కదా, వాళ్ళు ఏమో మాకు ఫోన్ చేసి కనుక్కుంటారు ఏ మోడల్ వేసిరు, కొత్త మోడల్ వేసిరా లేదా, అదే పాత మోడల్ ఉందా, లేక కొత్త మోడల్ అంటే కొత్త మోడల్ ఇస్తాం మేము. ఓకే, సో చూడొచ్చు వినాయక చవితి మరికొన్ని రోజులలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా తయారు చేసి పంపించడానికి సిద్ధం చేస్తున్నారు కళాకారులు. మీరు నా వెనకాల కూడా చూడొచ్చు. మనకి జై జగన్నాథ పూరి అనేటువంటి ఒక థీమ్ తీసుకొని అయ్యప్ప స్వామి కూర్చునే విధంగా ఆ మోడల్లో ఎంతో సుందరంగా వినాయక విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఒకసారి నొసటన చూడొచ్చు. మనకి శివుడు రూపాన్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఇక ఎడమ వైపున లంబోదరుడి ఆకారంలో మనకు బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తున్నాడు. ఇటువైపు
ఇటువైపు చూసుకున్నట్లయితే కూడా ముంబై మోడల్లో తయారు చేసినట్లుగా కూడా కళాకారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా తిరుపతి బాలాజీని తీసుకొని ఆ ఆకారంలో కూడా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నట్లుగా కూడా కళాకారులు చెప్తున్నారు. సో ధూల్పేటలో ఎక్కడ చూసినా సరే వినాయక విగ్రహాలే మనకి కనిపిస్తున్నాయి. కళ్ళు చెదిరిపోయేలా విభిన్న రకాల రంగుల్లో అదేవిధంగా ఆకారాల్లో బొజ్జ గణపయ్య మనందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లోనే వాడవాడలా కూడా బొజ్జ గణపయ్యలు వెలిసి ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వబోతున్నారు. విడుదల వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.